నేటి దిన మన ధ్యానాంశముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలో చిన్న మందగా చేరి తండ్రి, మీ నామాన్ని గణపరచడానికి, మీ వాక్యము ధ్యానించడానికి మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో తండ్రి, నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి తండ్రి, మట్టివాణ్ణి, మానవ మాతుర్ని తండ్రి. నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. కృప చూపించండి. మా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తెరవమని వేడుకుంటున్నాము తండ్రి. నీ వాక్యముతో మా హృదయాలు నింపుకొని తండ్రి నాయన, అవును తండ్రి, మీరిచ్చేటటువంటి జీవాహారాన్ని మేము భుజించగలిగేటటువంటి కృపను నాయన ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని ఈ సమయాన్ని మీ చేతికి ఎత్తిపట్టుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఫలింపు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనకు చాలా ఇష్టమైనటువంటి అంశం. ఎందుకంటే ఏదైనా ఒక రంగంలో మనము ఫలించటం లేదు అంటే ఆ రంగంలో మనము ఫలించడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మానవులుగా ఈ భూమి మీద మనము నివసించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆశించేటటువంటిది ఏమిటంటే వాళ్ళ యొక్క జీవితము ఫలభరితంగా ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవుడు మనందరినీ కూడా ఆయన యొక్క ద్రాక్ష తోటలో శ్రేష్టమైనటువంటి తీగలుగా దేవుడు మనల్ని నాటాడు. నాటినటువంటి దేవుడు మనలో ఆయన ఫలింపును ఆశించి ఎప్పుడు మనము ఫలిస్తాము అనేటటువంటి విషయాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనము పిలువబడిన తర్వాత మనము ఆయనలో ఫలించేటటువంటి క్రమాన్ని చూడడానికి దేవుడు ఎంతో ఆశపడుతూ ఉంటాడు. చాలా కాలంగా ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి మనము ఎంతకాలముగా ఆయన్ని మనము వెంబడిస్తున్నాము అనేటటువంటి అంశమును పరిశీలించిన తర్వాత దేవుడు మన యొక్క ఫలింపు కోసం ఆయన ఎదురు చూస్తూ ఆయన చేసేటటువంటి 2 విషయాల గురించి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఫలింపు అనేటటువంటి ప్రక్రియలో 2 అంశాలని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. దేవుడు మనల్ని ఆయన ద్రాక్ష తోటలో ఒక శ్రేష్టమైనటువంటి తీగగా నాటిన తర్వాత కొద్ది కాలము దేవుడు మన యొక్క ఫలితం కోసము, మన యొక్క ఫలింపు కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూసిన తర్వాత మన యొక్క ఫలితము ఆశాజనితముగా లేకపోతే, ఆయన ఆశించినటువంటి రీతిలో కానీ మన ఫలితము దేవునికి కనిపించకపోతే, ఆయన చేసేటటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చాలామంది మనం గమనించేట చాలామందిని దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి పిలువబడినటువంటి వాళ్ళు, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ద్వారా ఆయన నామాన్ని గుర్తెరగడానికి ధన్యత పొందినటువంటి చాలామంది తిరిగి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, దేవుడు ఆశించినటువంటి ఫలితము వాళ్ళ జీవితాల్లో దేవునికి కనిపించలేదు కాబట్టి ఆ తీగని దేవుడు తీసి పారవేసేటటువంటి క్రమాన్ని మనము చూస్తూ ఉంటాం. ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆత్మీయంగా ఈ రక్షణ మార్గాన్ని కొనసాగించడానికి బయలుదేరిన వాళ్ళు కొద్ది కాలమైన తర్వాత
వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ రక్షణ ఉత్సాహాన్ని వాళ్ళు కోల్పోవడానికి కారణం ఏమిటంటే తగిన రీతిలో వాళ్ళు ఫలించలేదు కాబట్టి దేవుడు ఆ యొక్క తీగను తీసి పారవేసేటటువంటి క్రమాన్ని మనము చూస్తూ ఉంటాం. ఇది మొదటి ప్రక్రియ. రెండో ప్రక్రియను మనం గమనించినట్లయితే ఇక్కడే మనం చూసినట్లయితే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఎప్పుడైతే దేవుడు మనలో ఫలింపు అనేటటువంటి దాన్ని దేవుడు చూస్తాడో, చూసిన తర్వాత ఆయన చేసేటటువంటి కార్యం ఏమిటంటే మన యొక్క ఫలింపు ప్రారంభించబడిన తర్వాత ఈ ఫలింపుకి ఏమైతే ఆటంకంగా ఉన్నాయో, ఈ ఫలింపుకి ఏవైతే అడ్డుగోడలుగా ఉన్నాయో అలాంటి వాటిని మనలో నుంచి తీసి పారవేయడానికి దేవుడు సిద్ధమవుతాడు. అంటే మన ఫలింపుని చూసినటువంటి దేవుడు ప్రారంభించబడినటువంటి మన ఫలింపుని దేవుడు ఎప్పుడైతే ఆయన గుర్తిస్తాడో అప్పుడు మనలో ఉండేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతల్ని దేవుడు పరిశుభ్రపరచడానికి దేవుడు సిద్ధపడతాడు. ఇది ఈ అంశంలోనికి మనము చేరుకోవాలి అంటే మొట్టమొదటి ప్రక్రియను దాటుకొని మనము రెండో ప్రక్రియలకు మనము రావాలి. అంటే మొట్టమొదటి ప్రక్రియలో ఎక్కడ కూడా మనలో ఫలితము కనిపించకపోతే ఆయన మనల్ని తన తోటలో నుంచి తీసి పారవేస్తాడు. రెండో ప్రక్రియలో మన యొక్క ఆత్మీయ జీవితంలో కానీ మన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మనము ఫలితము ఆశించినప్పుడు ఆయన మనలో చూసినటువంటి ఫలితము ప్రారంభించినప్పుడు దేవుడేం చేస్తాడంటే మనకు ఈ ఫలితానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పనికిరాని తీగను దేవుడు తీసి పారవేస్తాడు అనేటటువంటి అంశాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు మనము సహజంగా మనము ఈ రోజా పూల యొక్క చెట్లు అవి పూసేటటువంటి సీజన్లో మనం గమనించినట్లయితే మనం ఎవరి దగ్గర అయితే వాటిని కొనుక్కుంటామో వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు చాలా మంచి పూలు పోస్తాయి. ఎందుకంటే ఆ పూలను చూసిన తర్వాత మనందరం కూడా చాలా ఆశపడి తీసుకొచ్చుకొని మనం ఇంట్లో వాటిని పెంచుకుంటూ ఉంటాం. కానీ మన ఇంట్లో వాటిని పెంచుకునేటటువంటి క్రమాన్ని చూసినప్పుడు అక్కడ ఎంత మంచి పూలైతే పూసాయో మన ఇంటికి వచ్చిన తర్వాత అంత మంచి పూలు మనకు మళ్ళీ కనిపించవు. కారణం ఏమిటి? వాళ్ళు వాడేటటువంటి రకరకాలైనటువంటి ఎరువులు, వాళ్ళు వాడేటటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల్ని బట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాటిల్ని పెంచుతూ ఉంటారు. మనము మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము కూడా అదే రకమైనటువంటి ఫలితాన్ని మనము ఆశిస్తాం. అలా అది ఫలించినప్పుడు కొద్ది కాలం ఎదురు చూస్తాము, ఒక 2-3 నెలలు చూస్తాము. ఆ తర్వాత ఆ చెట్టుని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం, పక్కన పెట్టేస్తాం. దీనికి ఎంత నీళ్లు పోసినా కూడా దీనివల్ల ఎలాంటి ఫలితం మనకు కనిపించట్లేదు, అనవసరంగా దీనికోసం మనము డబ్బులు ఖర్చు పెట్టామనేటటువంటి ఆలోచన మన మనసులో కలుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు మనలో ఫలితం అనేటటువంటిది కనిపించినంత కాలము దేవుడు మనల్ని తన యొక్క రక్షణ ప్రణాళికలో నుంచి వేరు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. కానీ ఎప్పుడైతే మనలో ఫలింపు అనేటటువంటిది ప్రారంభిస్తుందో అప్పుడు ఈ ఫలింపుకి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి తీగను కూడా దేవుడు తీసి పారవేస్తాడనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఫలింపు ప్రక్రియలో ఆయన మనలో ఉన్నటువంటి పనికి రానటువంటి ఈ యొక్క అడ్డు తీగల్ని ఆయన తొలగించేటటువంటి క్రమము చాలా బాధాకరంగా ఉంటుంది అనేటటువంటి విషయం గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీలను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుని దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి పిలుచుకుని ఒక శ్రేష్టమైనటువంటి రాజుగా దేవుడు స్థిరపరచడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే
సౌలు మహారాజు దేవుని మార్గాన్ని వ్యతిరేకించిన తర్వాత దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టానుసారముగా ప్రవర్తించినప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి సౌలు మహారాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నా మాట వినలేదు కనుక నేను నీ రాజ్యమును నిత్యము స్థిరపరచాలని నాకు తలంపు ఉండింది, కానీ నువ్వు నా మాటకు లోబడలేదు కాబట్టి నీ రాజ్యమును నీ చేతిలో నుంచి తీసివేసి ఇంకొకరి చేతిలో నేను పెడతానని చెప్పి వాగ్దానము చేసి దావీదు మహారాజుని దేవుడు రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత తన ప్రజలను పరిపాలించడానికి ఒక శ్రేష్టమైనటువంటి రాజుగా దేవుడు దావీదు మహారాజుని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే అనేక రకములైనటువంటి అనుభవాలు దావీదు మహారాజు యొక్క జీవితంలో దేవుడు దయచేసి ఒక్కొక్క మెట్టు దావీదు మహారాజును దేవుడు పైకెక్కిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు తీసుకొని వచ్చాడు. సౌలు దగ్గర మొట్టమొదట ఆయనకి ఒక ట్రైనింగ్ పీరియడ్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సౌలు దగ్గర ఆయుధాలు మోసేటటువంటి వ్యక్తిగా ఆ యొక్క రాజగృహంలోకి ప్రవేశించినటువంటి దావీదుని దేవుడు అంచెలంచెలుగా దేవుడు దావీదుని ఫలింపచేస్తూ ఒక శ్రేష్టమైనటువంటి రాజుగా దేవుడు దావీదును నిలబెట్టేటటువంటి క్రమంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవుడు దావీదు మహారాజు జీవితంలో ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి తీగగా ఫలించడానికి ప్రారంభించబడ్డాడో అదే సమయంలో ఆయనలో పనికి రానటువంటి కొన్ని తీగలను దేవుడు తీసి పారవేయడానికి ఇక్కడ ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం కదా, సౌలు మహారాజు జీవితములో దేవుడు ఆశించినటువంటి ఫలితము సౌలు మహారాజు జీవితములో దేవునికి కనిపించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సౌలు మహారాజుని తన యొక్క ప్రణాళికలో నుంచి దేవుడు తీసి పక్కన పెట్టాడు. అదే విధముగా దావీదుని మనం చూసినట్లయితే దావీదుని దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికలో ఒక భాగముగా చేసి తన యొక్క జీవితము ఫలించేటటువంటి స్థితిలో ఏమైతే దావీదు మహారాజుకి దేవుడికి మధ్యలో అడ్డుగోడుగా ఉన్నాయో ఆ పనికి రానటువంటి తీగలని తీసి పారవేయడానికి ఇక్కడ దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం కదా, దావీదు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన పనికి రానటువంటి చూపులను దేవుడు దావీదు మహారాజులో నుంచి తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రాబోయేటటువంటి తరానికి ఒక శ్రేష్టమైనటువంటి రాజుగా దావీదు నిలబడాలి అంటే దేవునికి తనకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ, అంటే ఆత్మీయ జీవితంలో ఆయన ఎదిగేటప్పుడు ఎదగనీయకుండా దేవునికి అతనికి మధ్య ఉండేటటువంటి అడ్డుగోడ ఏమిటంటే ఇక్కడ తన యొక్క చూపులుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు తన యొక్క దృష్టి మళ్ళినప్పుడు దేవుడు ఆ తీగను చాలా బలవంతంగా దేవుడు తీసి పారవేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపులోనికి దావీదు మహారాజును వచ్చేటటువంటి క్రమాన్ని మనం చూసినప్పుడు ఆయనకి దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ చూపులతో మొట్టమొదటి దావీదు మహారాజు ఇక్కడ పాపం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అడ్డుగోడను తొలగించడానికి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు గుండా దావీదు మహారాజు ప్రయాణించవలసి వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఫలించేటటువంటి స్థితిలో ఉండేటటువంటి మనము కూడా ఆయనకు మనకు అడ్డుగోడగా ఉండేటటువంటి ఈ యొక్క పనికి రానటువంటి తీగలని దేవుడు తీసివేసేటటువంటి క్రమంలో అనేక రకములైనటువంటి శ్రమల మార్గం గుండా మనము ప్రయాణించవలసి వస్తుంది. దావీదు మహారాజు దినమునికి 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సెలవిచ్చినప్పటికీ కూడా ఆయన ఫలింపుకి అడ్డుగా ఉండేటటువంటి ఈ తీగలని చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు వాటిల్ని తొలగిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంక జీవితంలో నేను ఈ పొరపాటు చేయకూడదు అనేటటువంటి నిర్ణయానికి దావీదు మహారాజు వచ్చేటట్లు దేవుడు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ చేసినటువంటి ఈ పొరపాటును బట్టి బెత్షెబా విషయంలో ఊరియాని దావీదు మహారాజు చంపిస్తూ ఉన్నాడు.
బేషబా యొక్క భర్త అయినటువంటి ఊరియాని చంపించి ఆ చంపించినటువంటి కారణము చేత దావీదు మహారాజు దేవుని దగ్గర నుంచి పొందుతున్నటువంటి ప్రతిఫలం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుడు కానీ దావీదు మహారాజుకి ఈ యొక్క శిక్షను పెట్టకుండా ఉంటే తిరిగి మళ్ళీ ఆ తప్పును దావీదు మహారాజు చేసి ఉండేవాడేమో అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఊరియాని చంపించావు కాబట్టి ఒక్క గొర్రె పిల్లకు బదులుగా 4 పిల్లలు నువ్వు కోల్పోవలసి వస్తుంది అనేటటువంటి గొప్ప కీడు దావీదు మహారాజు అనుభవిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే దేవుడు ఆయనని ఒక శ్రేష్టమైనటువంటి తీగగా ఫలించేటటువంటి క్రమములో ఆయన్ని దేవుడు ఫలింపచేసేటటువంటి క్రమములో ఈ పనికి రానటువంటి తీగ దేవునికి దావీదుకు మధ్యలో అడ్డుగోడుగా ఉంది. అంటే చూపులతో ఆయన చేసినటువంటి ఈ పాపము దేవుని దృష్టికి అది యథార్థముగా కనిపించలేదు. కాబట్టి దేవుడు దాన్ని తీసి పారవేసేటటువంటి క్రమంలో ఆయన అనుభవించేటటువంటి శిక్ష గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడేటటువంటి మాటల్ని మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా. అయితే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేదివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. చాలండి. ఇక్కడ నాతాను ప్రవక్త దావీదు మహారాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. బయషెబా ద్వారా గర్భము ధరించినటువంటి బిడ్డ పుట్టిన తర్వాత దేవుడు దావీదు మహారాజుతో సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగు చేసితివి గనుక. అంటే దావీదు మహారాజు చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి యెహోవాను ప్రజలు దూషించడానికి ఒక గొప్ప హేతువు, ఒక మార్గాన్ని నువ్వు సరళం చేసావు. కాబట్టి ఇలాంటిది ఇంకా ఎప్పటికీ కూడా నీ జీవితంలో పునరావృత్తము కాకుండా ఉండాలి అంటే ఖచ్చితముగా దీనికి తగినటువంటి శిక్షను నువ్వు అనుభవించాలి అనేటటువంటి మాటను ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయనలో మనము ఫలించేటటువంటి క్రమం మనం గమనించినప్పుడు దేవుడు మనల్ని ఫలింపులోనికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో మనలో పనికిరానటువంటి తీగల్ని ఆయన తీసి పారవేసేటటువంటి క్రమాన్ని మనం గమనించినప్పుడు ఖచ్చితముగా మనము బాధను మనము అనుభవించవలసి ఉంటుంది. ఆయనకిష్టము లేనటువంటి చూపులు మనలో ఉన్నప్పుడు వాటిల్ని మనలో నుంచి దేవుడు తీసి పారవేసేటటువంటి క్రమములో ఖచ్చితముగా ఆయనలో మనము ఎదగడానికి ఈ శ్రమను మనము అనుభవించవలసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. చాలామంది వ్యక్తుల జీవితాలని మనము గమనించినప్పుడు ఆత్మీయంగా వాళ్ళు ఎదిగేటటువంటి క్రమములో వాళ్ళకు ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, మన దృష్టికి ఎలా కనిపిస్తూ ఉంటాయంటే వాళ్ళు ఏమి పొరపాటు చేయకపోతే దేవుడు వాళ్ళకి ఈ శ్రమను అనుమతించాడు అనేటటువంటి ఆలోచనలో మనం ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనము దావీదు మహారాజు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన తప్పు చేశాడు. కానీ ఈ చేసినటువంటి తప్పు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక మెట్టును ఎదగడానికి దేవుడు చేశాడు, ఆయనకి అనుమతించాడు. ఈ చేసినటువంటి తప్పు వలన తనకు దేవునికి మధ్య అడ్డుగోడుగా ఉన్నటువంటి ఒక పనికి రానటువంటి తీగను దేవుడు తీసివేశాడు అనేటటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆత్మీయంగా మనం ఎదగడానికి, ఫలించడానికి ఎంతగానో మనం ఆశిస్తూ ఉంటాము. ఈ ఆశించేటటువంటి క్రమములో మన ఫలింపు దేవుని దృష్టికి కనిపించినట్లయితే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క పనికిరాని తీగను దేవుడు తీసి పారవేస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా చూపుల ద్వారా మనలో పనికిరానటువంటి తీగల్ని దేవుడు తీసి పారవేస్తాడనేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తను నేర్చుకున్నటువంటి ఈ పాఠాన్ని ఇక ఎప్పటికీ కూడా మర్చిపోకుండా తిరిగి ఒక్కసారి చేసినటువంటి తప్పుని తన జీవితంలో పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని చివరి వరకు కాపాడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని మనం చూసినట్లయితే 16వ వచనం కూడా చదువమ్మా.
యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. చాలండి. యెహోవా ఎప్పుడైతే ఈ యొక్క ఊరియా భార్య ద్వారా దావీదుకు కలిగినటువంటి బిడ్డను మొత్తుతున్నాడో ఆ బిడ్డ చనిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే పాపం వలన కలిగినటువంటి జీతము మరణం. అది ఆ విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా దావీదు మహారాజుకి తెలియచేశాడు. నువ్వు తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా నువ్వు శిక్షను నువ్వు అనుభవించాలి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎప్పుడైతే దావీదు మహారాజుకు దేవుడు తెలియచేశాడో ఆ విషయాన్ని తన జీవితంలో ఒక గొప్ప పాఠముగా ఆయన నేర్చుకొని ఇక నిన్నటికీ కూడా దాని జోలికి వెళ్లకుండా ఆయన ముందుకు సాగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో ఉండేటటువంటి ఈ యొక్క పనికి రానటువంటి చూపులు అనేటటువంటి తీగను మనము దేవుడు మనలో నుంచి తీసి పారవేసేటటువంటి క్రమంలో మనకెదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితిని మనము చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పనికి రానటువంటి మాటలని మనలో నుంచి దేవుడు వేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వాసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టముగా ఉండెను. చాలండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తలులందరూ కూడా ఆదిమ సంఘాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకునేటటువంటి క్రమములో ఆది సంఘములో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వాళ్ళు ఏక హృదయముతో ఏక మనసుతో వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సిద్ధపడేటటువంటి క్రమంలో వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అందరూ కూడా ఏకాత్మతో ఒక ప్రాంతములో చేరి వాళ్ళకు కలిగిన వాటన్నిటినీ కూడా వాళ్ళు సమానముగా పంచుకొని దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సిద్ధపడేటటువంటి క్రమములో సంఘము అప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. అప్పటి వరకు యేసుక్రీస్తు యొక్క నీడలో వాళ్ళు సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, సువార్తను వాళ్ళు వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు వాళ్ళని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుంది, మేము ఎలా ఫలింపులోనికి రావాలి అనేటటువంటి చాలా రకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళ హృదయంలో వాళ్ళకి ఉంటూ ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏకాత్మతో మనము దేవుని సన్నిధిలో మనం ఆయన కొరకు మనము కనిపెట్టాలి అనేటటువంటి నిర్ణయం తీసుకొని వాళ్లకు కలిగినటువంటి ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు అమ్మి తీసుకొని వచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 36వ వచనం చదువుమా. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులను హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చాలండి. ఇప్పుడు ఆదిమ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్నటువంటి ఆస్తులన్నిటిని అమ్మి వాటిని తీసుకొని వచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టి దేవుని పరిచర్యలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు కావాలనేటటువంటి ఆశ వాళ్ళందరికీ కూడా కలిగింది. అంటే దేవునిలో ఫలించడానికి సంఘము ఎంతగానో ఆసక్తి కలిగి వారికున్న వాటన్నిటిని కూడా త్యాగము చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి సంఘము అభివృద్ధి చెందాలి, అనేక మంది బిడ్డలు రక్షించబడాలి, అనేక మంది బిడ్డలు దేవుని గుర్తెరగాలి అనేటటువంటి గొప్ప ఆలోచనతో ఆత్మీయంగా వాళ్ళు ఫలించడానికి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ బర్నబా అనేటటువంటి వ్యక్తి ఆయన భూమి గలవాడై దాన్ని అమ్మి దాన్ని తీసుకుని వచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ క్రమము ఆ యొక్క సంఘములో జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న
ఉన్నటువంటి ఆస్తులని సంపదల్ని అన్నిటినీ కూడా అమ్మి దేవుని కొరకు తీసుకుని వచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే అపోస్తులు బలవంతం చేయడం చేతనో కాదు కానీ, లేకపోతే ఇంకెవరో చెప్తే చేయడం కాదు కానీ, ఆత్మీయంగా వాళ్ళ యొక్క జీవితాలు ఎదగాలి, ఫలింపులోనికి రావాలి, మాకు దేవునితో ఉన్నటువంటి సహవాసము కంటే ఏది కూడా మాకు గొప్ప కాదు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకున్న వాటన్నిటిని వాళ్ళు అమ్ముకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. సంఘము అభివృద్ధి చెందేటటువంటి క్రమములో జరిగేటటువంటి చిన్న చిన్న తప్పుల్ని దేవుడు ఉపేక్షించడం అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఘము ఫలింపులోనికి దేవుడు తీసుకొచ్చేటటువంటి క్రమములో ఎవరైతే ఈ ఫలింపుకి ఆటంకంగా ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడు బలవంతంగా దేవుడు తీసి బయట పారవేస్తాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అననీయ సపీరాలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు కూడా అననీయ సపీరాలని మీరు వెళ్ళి మీ స్థలం అమ్మి తీసుకుని వచ్చి మా పాదాల దగ్గర పెట్టమని అపోస్తలు వాళ్ళకి చెప్పలేదు. కానీ అందరూ చేస్తున్నటువంటి పనిని బట్టి వీళ్ళు కూడా వాళ్ళ యొక్క స్థలం అమ్మడానికి సిద్ధపడ్డారు. అందరూ చేసేటటువంటి మార్గములో మేము కూడా పయనించాలి, వాళ్ళు పొందేటటువంటి ఫలింపులో మేము కూడా పాలిభాగస్తులు కావాలి, మా ఆత్మీయ జీవితాలు కూడా ఫలింపులోనికి రావాలి అనేటటువంటి ఆశ వీళ్ళల్లో కూడా ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ పనికి రానటువంటి తీగలు దేవుడు తీసివేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉన్నారు అంటే, చదువమ్మా, మొదటి వచనం చదువమ్మా, 2 వచనాలు చదువమ్మా. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చాలండి. ఇక్కడ అందరూ చేసినట్టుగా వీళ్ళు కూడా చాలా దాతృత్వాన్ని వీళ్ళు చాటుకోవడానికి సిద్ధపడ్డారు. మాకున్నటువంటి ఆస్తి అంతా కూడా మేము అమ్మేశాము, మాకున్నటువంటి ఆస్తినంతటిని కూడా అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టడానికి మేము సిద్ధపడ్డాం అనేటటువంటి మాటను ఆలోచన వీళ్ళు కలిగి ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ వెళ్ళేటటువంటి క్రమములో వీళ్ళు పలుకుతున్నటువంటి ఈ పనికి మాలినటువంటి మాటలు, ఈ అబద్ధాలని దేవుడు అంగీకరించలేకపోయాడన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్ని మనము గమనించినప్పుడు అబద్ధాలు చాలా సులువుగా చెప్తూ ఉంటారనమాట. ఎంత సులువుగా చెప్తారు అంటే, వినేటటువంటి వాళ్ళకి ఇది నిజం కాదా, నిజం కాకుండా ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. ఇక్కడ అననీయ సపీరాలు కూడా చాలా సులువుగా అపోస్తుల దగ్గరకు వచ్చి దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాలని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. దేవునిలో ఉండేటటువంటి గొప్ప మహిమ ఏందో వాళ్ళకు తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి, పరిశుద్ధాత్మను వాళ్ళు శోధించడానికి సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆదిమ సంఘము అప్పుడే ప్రారంభమయ్యి ఫలించేటటువంటి దశలో ఇలాంటి వారిని కానీ దేవుడు ఉపేక్షిస్తే ఇక మీదట తదనంతరం వచ్చేటటువంటి అనేక మంది ఇలాంటి మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారు. కాబట్టి దేవుడు ఈ పనికి రానటువంటి తీగలని ఏరి పారవేయడానికి దేవుడు సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళు అమ్మినటువంటి ఆ ధనములో కొంత తీసి దాచిపెట్టుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ వచనం మనం చూసినట్లయితే, భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. కొంత తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఎప్పుడైతే మనం చూసినట్లయితే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని పేతురు భక్తుడు సూటిగా అడుగుతున్నప్పుడు కూడా అననీయ సమాధానం చెప్పలేకపోతూ ఉన్నాడు. అంటే నేను పొరపాటు చేశానయ్యా, నేను పొరపాటుగా ఈ పని చేశాను, నేను చేసినటువంటి పొరపాటును క్షమించమని దేవుణ్ణి నువ్వు నా పక్షాన అడుగు అనేటటువంటి మాట అననీయ పలుకలేకపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సంఘము ఫలింపులోనికి వచ్చేటటువంటి క్రమములో ఇలాంటి కొన్ని తీగలని దేవుడు చాలా బలవంతంగా తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. అంటే వీరి యొక్క అభివృద్ధి అనేటటువంటిది సంఘానికి క్షేమము కాదు అనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీరి యొక్క ఫలింపు సంఘానికి అవసరం లేదు అనేటటువంటి
అనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడో అననీయ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతూ ఉన్నాడు. అంటే వాళ్ళ యొక్క ఫలింపుకి అడ్డుగా ఉండేటటువంటి ఈ యొక్క అబద్ధము అనేటటువంటి పనికి మాలినటువంటి తీగలని, పనికి రానటువంటి తీగలని దేవుడు ఏరివేయడానికి ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఫలింపు ఆశించి ఆత్మీయ జీవితంలో మనము ఫలించేటటువంటి క్రమములో మనకు దేవునికి మధ్య ఈ అడ్డుగోడ ఉందేమని మనము పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ మనం పరీక్ష చేసుకోకపోతే ఆయన దగ్గర నుంచి మనము పొందేటటువంటి ప్రతిఫలాన్ని చాలా బాధాకరమైనటువంటి స్థితిలో మనము అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే అననీయ సపీరా విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క పేతురు భక్తుడు అననీయతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మను మీరెందుకు శోధించడానికి మీరు ఇష్టపడుతూ. 4వ వచనం చదువమ్మా. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. చాలండి. పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు మనుష్యులతో కాదు నేను అబద్ధమాడింది, దేవునితో అబద్ధమాడావనేటటువంటి మాటను స్పష్టంగా ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, అననీయ సపీరాలు ఏమనుకున్నారు అంటే, మేము చేసినటువంటి పని ఎవరికి తెలియదు కదా, దేవుడికి కూడా తెలియదు అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం చేసేటటువంటి పనులు కూడా ఇలానే ఉంటుంటాయి. ఏమనుకుంటున్నాం మనము, ఎవ్వరికి తెలియదు కదా, దేవుడు ఇప్పుడు చూసినా కానీ దేవుడు వెంటనే ఏం చేయడు కదా అనేటటువంటి ఆలోచనలో మనము బ్రతుకుతూ ఉంటాం. అననీయ సపీరా విషయాల్లో చేసినట్టు దేవుడు మన జీవితాల్లో కూడా చేసినట్లయితే ఎప్పటికప్పుడు మనము సరి చేసుకుంటూ, దేవుడు లెక్క సరి చేస్తూ పోయాడు అనుకోండి, ఈ భూమి మీద ఎవరు కూడా ఇంకా మనము బ్రతకలేమన్నమాట. అలా కాకుండా ఆయన యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ యొక్క విలువను చాలాసార్లు మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఇక్కడైతే అననీయ సపీరా విషయంలో దేవుడు ఆదిమ సంఘము ఏ పునాదుల మీదైతే కట్టబడాలో ఆ స్థిరమైనటువంటి పునాదుల మీద కట్టబడాలి అనేటటువంటి ఉద్దేశముతో దేవుడు వీళ్ళ విషయంలో చేసినటువంటి పనిని సంఘమంతా గమనించింది. ఆ రోజు నుంచి బహుశా ఈ సంఘటన చూసిన ఏ ఒక్కరు కూడా అబద్ధమాడి ఉండరని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే అబద్ధమాడితే కలిగేటటువంటి ప్రతిఫలాన్ని దేవుడు కళ్ళారా వాళ్ళ ముందు చూపించాడు. అననీయ సపీరాలు అబద్ధమాడారు కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు వాళ్ళని ఈ ఆదిమ సంఘములో నుంచి తీసి పారవేశాడు. ఏం చేస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే 5వ వచనం కూడా చదువమ్మా. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. చాలండి. వినిన వారందరికీ కూడా మిగుల భయము కలిగెను. అంటే సంఘము ఫలించేటటువంటి క్రమములో ఎక్కడ కూడా ఈ యొక్క పనికి రానటువంటి తీగ సంఘములో దేవునికి ఇష్టం లేదు. అంటే అబద్ధాలు ఆడడం అనేటటువంటి విషయము ఎక్కడ కూడా ఎవరి నోట కూడా వినిపించకూడదు అని దేవుడు చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియను మనం గమనించినప్పుడు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళతో పాటు సహవాసం కలిగినటువంటి అననీయ సపీరాలు ఇద్దరు కూడా ఒకేసారి చనిపోయారు. అంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కానీ సంఘము ఫలింపులోనికి వచ్చేటటువంటి క్రమములో ఈ పనికి రానటువంటి తీగలని మనము బాధను అనుభవించినప్పటికీ కూడా వాటిని సరి చేయడానికి దేవుడు సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా ఆత్మీయ జీవితంలో ఫలించేటటువంటి క్రమాన్ని మనం గమనించినప్పుడు మనకు దేవునికి మధ్య ఈ యొక్క అబద్ధం అనేటటువంటి అడ్డుగోడ, పనికి రానటువంటి తీగ ఉందేమని మనల్ని మనము సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్నటువంటి క్రమములో దేవుడు సరి చేయడానికి ప్రారంభిస్తే మనము దాన్ని తట్టుకొని నిలబడలేమన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. 3వదిగా మనం చూసినట్లయితే పనికి రానటువంటి ప్రవర్తన అనేటటువంటి తీగని మనలో నుంచి మనము తీసివేయాలి. లేకపోతే దేవుడు మనల్ని సరి చేసేటటువంటి క్రమాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము
మొదటి అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు చాలమ్మా 5-6 చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ హన్నా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. హన్నా జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈ 5వ వచనాన్ని మనం చూసినట్లయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అనేటటువంటి అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఆమెకి సంతానము లేకుండా చేయడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక శ్రేష్టమైనటువంటి తీగగా హన్నాని దేవుడు ఫలింప చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఫలితము ఆశించి ఆమె వైపు చూసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి కొన్ని పనికి మాలినటువంటి తీగలు దేవునికి కనిపించాయి. ఈ తీగల్ని తీసివేస్తే తప్ప ఈమె ఒక శ్రేష్టమైనటువంటి ప్రవక్తకి జన్మనిచ్చేటటువంటి తల్లిగా ఈమె యోగ్యత సంపాదించదు అనేటటువంటి ఆలోచన దేవునికి కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఆమెకు సంతానము లేకుండా చేసినటువంటి కారణాన్ని బట్టి 6వ వచనం చూసినట్లయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను. ఆమె పెనిన్న ఏం చేస్తూ ఉందంటే ఆమెను విసిగిస్తూ ఆమెకు కోపం పుట్టిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి హన్నాకి మధ్య ఆమె యొక్క ఆత్మీయ జీవితం ఫలించకుండా ఉన్నటువంటి అడ్డుగోడ ఏమిటంటే కోపం అనేటటువంటి అడ్డుగోడ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు మనల్ని విసిగించినప్పుడు, మనల్ని బాధపరిచినప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మనకు వచ్చేటటువంటిది ఏంటంటే వాళ్ళ మీద కోపం. కానీ చాలా సందర్భాల్లో ఈ కోపం అనేటటువంటిది మన యొక్క ఆత్మీయ జీవితం ఫలించకుండా ఉండడానికి ఒక అడ్డుగోడగా ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. హన్నా అయితే ఆ యొక్క షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా పెనిన్నాతో గొడవ వేసుకుంటూ ఉంది. ఆమె అలిగి భోజనము చేయకుండా దేవుని సన్నిధిలో కనిపిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలా తన జీవితము కొనసాగించేటటువంటి క్రమములో దేవుడు ఆమె ద్వారా ఇశ్రాయేలీయులకి ఒక శ్రేష్టమైనటువంటి ప్రవక్తను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ ప్రవక్తను ఇచ్చేటటువంటి క్రమములో ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా హన్నా మార్చబడకపోతే ఆమె గర్భములో పుట్టినటువంటి బిడ్డ ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. కాబట్టి మొట్టమొదట దేవుడు ఇక్కడ హన్నాని పరిశుభ్రపరచడానికి దేవుడు ఇక్కడ సిద్ధపడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హన్నాలో ఉన్నటువంటి బలహీనతల్ని సరి చేయడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హన్నాలో ఉన్నటువంటి బలహీనతల్ని ఆమె విడిచిపెట్టడానికి ఆమె ఎవరి సన్నిధిని ఆశ్రయించిందంటే దేవుని సన్నిధిని ఆశ్రయించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంది, మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఉంది, పెనిన్నా మీద అలిగి తిరిగి భోజనం చేయకుండా ఇంటికి వచ్చేస్తూ ఉంది. కానీ ఈ సంవత్సరము ఆమె దేవుని పాదాలు పట్టుకోవడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయముతో, భారభరితమైనటువంటి హృదయముతో దేవుని మందిరంలోనికి వెళ్ళింది. కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు వృద్ధుడైనటువంటి యాజకుడైనటువంటి ఏలీ ఆమెను గమనిస్తూ ఉన్నాడు. గమనించినప్పుడు ఆమె హృదయంలో ఉన్నటువంటి వేదనని బట్టి, ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధను బట్టి ఆమె చేసేటటువంటి ప్రార్థనని ఆయన ఆలకించలేకపోతూ ఉన్నాడు. కానీ దూరం నుంచి ఆమె పెదాలను అతను గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఏలీ ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, యాజకుడైనటువంటి ఏలీ ఈమె ఎంత ఉదయాన్నే మత్తురాలుగా ఉంది అని ఆమెతో మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 13వ వచనం చదువమ్మా. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం కలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. చాలండి. ఇక్కడ హన్నా పలుకుతున్న మాటలు మనం చూస్తే, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను అనేటటువంటి మాట మాట్లాడుతూ, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. మనోదుఃఖము కలిగినప్పుడు మన మనసులో మనకు తెలియనటువంటి వేదన, బాధ కలిగి
కలిగినప్పుడు ఈ వేదనకి బాధకి ఎవరైతే కారణమో వాళ్ళ మీద మనము ఆయాసపడడానికి మనం రెడీ అయిపోతాం. ఈ బాధ నాకు పలానా వాళ్ళ వల్ల కలిగింది కదా, వాళ్ళు ఈ మాట మాట్లాడకుండా ఉంటే నాకు ఈ బాధ కలిగి ఉండేది కదా అనేటటువంటి అంశము అనేక సార్లు మన జీవితంలో ఎదురవుతుంది. ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనము మనుషుల మీద ఆయాసపడ్డం కాదు, వాళ్ళ మీద పడి మనం ఏడవడం కాదు, దేవుని సన్నిధికి వచ్చి హన్నా చేసినటువంటి పని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని సన్నిధికి వచ్చి మన ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తే ఆయన ఇచ్చేటటువంటి అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. అన్ని సంవత్సరాలు హన్నా పొందలేనటువంటి ఈ అనుభవము ఎప్పుడైతే హన్నా దేవుని పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడిందో, దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకోవడానికి దేవుడు ఎప్పుడైతే హన్నా సిద్ధపడిందో, దేవుడు ఆమెలో పనికి రానటువంటి తీగని దేవుడు తీసివేయడానికి ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కింద వచనం కూడా చూసినట్లయితే చదువమ్మా. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. చాలండి. నీ సేవకురాలైనటువంటి నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంటే మనుషుల దృష్టికి దేవుని దృష్టికి పనికి రానటువంటి ఒక వ్యక్తిగా నన్ను నువ్వు ఎంచొద్దు అనేటటువంటి మాట యాజకుడైనటువంటి ఏలియాతో ఇక్కడ ఏలీతో హన్నా ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే అటు కుటుంబంలో ఆమె సమాధానం పొందలేకపోతూ ఉంది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఆమె దేవుని సన్నిధిలో మంచి అనిపించుకోవటం లేదనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడుతూ ఉందో, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. అత్యంత కోప కారణం, ఎవరి మీదైతే కోపం ఉందో, ఎవరి మీదైతే ఆమెకు నిట్టూర్పు ఉందో దానంతటిని తీసుకొని వచ్చి దేవుని పాదాల సన్నిధిలో పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు హన్నాన్ని గమనించినప్పుడు, ఆమె మనసులో ఉన్నటువంటి వేదనను దేవుడు అంగీకరించినప్పుడు, ఆమెకి దేవునికి మధ్య ఆమె యొక్క జీవితము ఫలించకుండా ఉన్నటువంటి అడ్డుగోడ ఏమిటో దేవుడు గ్రహించి దాన్ని తీసివేయడానికి దేవుడు ఇక్కడ ఇష్టపడుతూ ఉన్నాడు. అత్యంత కోప కారణాన్ని ఆమెలో నుంచి ఒక పనికిరానటువంటి తీగ, అత్యంత కోప కారణం అనేటటువంటి తీగని దేవుడు తీసి పారవేసి ఆమె జీవితాన్ని ఫలింప చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఫలింప చేసేటటువంటి క్రమాన్ని మనము గమనించినప్పుడు, మనలో ఆయనకు మనకు అడ్డుగోడలుగా ఉన్నటువంటి పనికి మాలినటువంటి తీగలు ఏమైతే ఉన్నాయో వాటిల్ని మనము సరి చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అలా మనము ప్రయత్నం చేయకుండా అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాలను కొనసాగించినట్లయితే ఆయన ఎప్పుడైతే సరిచేయడం ప్రారంభిస్తాడో వాటిని మనము తట్టుకోలేం. దావీదు మహారాజ్ జీవితాన్ని మనం చూసాము. అతను చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన 4 బిడ్డల్ని అతను కోల్పోవలసి వచ్చింది. అదే విధముగా అననీయ సప్పీరా విషయంలో మనం చూసాము. ఆదిమ సంఘము అభివృద్ధి చెంది ఫలించేటటువంటి క్రమములో ఈ అబద్ధం అనేటటువంటి పనికిరాని తీగని దేవుడు ఉపేక్షించలేదు. చాలా బలవంతంగా వారి మధ్యలో నుంచి దాన్ని తొలగించి దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా భయపడ్డారు. ఓహో, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే దానివల్ల కలిగేటటువంటి ప్రతిఫలాన్ని మనము తట్టుకొని మనము నిలబడలేమనేటటువంటి విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ చూపించాడు. మూడోదిగా మనం చూసినట్లయితే మన ప్రవర్తనలో ఉండేటటువంటి అడ్డుగోడలు, కోపం అనేటటువంటి మన ప్రవర్తన మన యొక్క ఆత్మీయ జీవితానికి అడ్డుగోడగా ఉండి మన ఫలింపుకి ఒక పనికిరానటువంటి తీగగా ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవడానికి మనము దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఎలాగైతే హన్నా జీవితంలో దేవుడు ఆ యొక్క పనికి మాలినటువంటి తీగని తీసివేసి ఒక శ్రేష్టమైనటువంటి ప్రవక్తను ఆమె గర్భం ద్వారా జన్మింప చేశాడో, అలా దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తూ ఈ యొక్క హెచ్చరిక దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.